హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక శుద్ధ తది అండి. ఈరోజు ఎలాంటి నియమాలు ఆచరించడం వలన మనకు మంచి జరుగుతుందో, అలాగే ఈ యొక్క కార్తీక పురాణంలో చాతుర్మాస వ్రతం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 18వ రోజుకు వచ్చాం మనము. ఈ 18వ రోజు తదియ నాడు విశేషించి గురువులకు, గురు సమానులకు తులసిమాల సమర్పించడం మంచిదంటారు. ఇది విశేష ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మరి 18వ అధ్యాయాన్ని తెలుసుకుందామా కార్తీక పురాణంలో. కార్తీక పురాణము 18వ అధ్యాయం. మాసత్రయే ప్రాతస్నాన మహిమ చాతుర్మాసి వ్రతము హరినారద సంవాదం. ఉద్భూత పురుషుడిట్లనెను, మునీశ్వర, నేను అనుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగా ఉన్న నాకిప్పుడు నీవు కాక గతి ఎవరైరి? పాపవంతుడనైన నేనెక్కడా? ఇట్టి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడా? పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ? ఈ మునీశ్వరులెక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతము ఉన్న ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా. నాకెద్దియో పూర్వపుణ్యం ఉన్నది, దానిచే ఇట్లింతయూ లభించను. అయ్యా, నా యందు దయించి బాగా తెలియచెప్పుము. మనుష్యులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలం ఎట్లు కలుగును? వాటి ఉపదేశం ఎట్లు? చేయుటకు ముఖ్య కాలమెద్ది? కర్మలేవి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితం కొరకు నీవడిగితివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పేదను, వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడునూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మప్రకాశము కలిగచేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో దానిని విచారించి తెలుసుకొని తరువాత చేయవలెను. స్నానము చెయ్యక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతర ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందు, మకర మాసమందు, వైశాఖ మాసమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసములందు ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందు, చంద్ర సూర్య గ్రహణములందు స్నానం ముఖ్యం. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానం ముఖ్యం. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది 1 స్నానము, 2 సంధ్యాజపము, 3 హోమము, 4 సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానం ఆచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదంతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రహ్మణ్యంతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమును ఉండును. ఉద్భూత పురుషుడిట్లు అడిగను, అయ్యా, చాతుర్మాసి వ్రతమని పూర్వం చెప్పి ఉన్నారు. అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందుడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతా సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పలికెన్, ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీ ప్రశ్నలన్నయూ లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానము చెప్పెదను, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యం, అనగా 4 మాసములు చేయి వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చును, అనగా హరి 8 మాసములు మెలకువతో ఉండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చున్నది కనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందును. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పెదను వినుము. ఈ విషయమందు ఒక కథ ఉన్నది.
పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర ఖేచర ఉరగ గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవించబడుచుండెను. ఖేచర అంటే ఆకాశ సంచారులు, ఉరగ అంటే సర్పములు. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చి వచ్చాను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు కలిగి పద్మపురేకుల వంటి నేత్రములతో ప్రకాశించే విష్ణుమూర్తిని చూచాను. చూసి మితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచూ తెలియని వాని వలె ఇట్లా నేను, ఓ నారద, నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా? ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లా నేను, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచి తిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి. వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు, కొందరు వ్రతములను విడిచినారు, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు అహంకారవర్జితులుగా ఉన్నారు, కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు, కొందరు నిందజేయువారుగా ఉన్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వపాణి హృదయ గతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందు, తీర్థములందు, పర్వతములందు, అరణ్యములందు, ఆశ్రమములందు, సమస్త భూమి ఎందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారము చేసిరి, కొందరు నవ్విరి, కొందరు నమస్కారం చేయరేరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వంతో ఉండిరి, కొందరు కామాంధులైరి, కొందరు ఆయా క్రియాకలాపములు మానిరి, కొందరు ఏకవ్రప పరాయణులై ఉండిరి, కొందరు నిషిద్ధ దినమందు అన్నమును తినువారుగా ఉండిరి, కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించని వారుగా ఉండరి, కొందరు తినకూడని వస్తువులను తినుచుండిరి, కొందరు సదాచారపరులుగా ఉండిరి, కొందరు ఆత్మచింతన చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చి ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వం వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను. ఆ చటౌండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టి వాడు, అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడు, మెరుపు వంటి వస్త్రం గలవాడు, కోటి సూర్య ప్రభాభాస సమానుడు, అనేక సూర్యకాంతివంతుడు, మనోవాచామ గోచరుడు, దేవతాపతి, స్వయంభువు, ప్రసన్నుడు, అధిపతి, ఆద్యుడు అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి బద్దులై హరిని వక్ష్యమాణ రీతిగా స్తుతించిరి. 18వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, ఇంతటి పవిత్రమైన కార్తీక పురాణాన్ని విన్నారు కదా. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.